మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మాదిరి. ఈ రోజు విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వచ్చేసాం. ఈ స్వామి వారు ఇక్కడ కొలువై ఉండడం వల్ల ఈ ప్రాంతానికి పద్మనాభ మండలం అనే పేరు వచ్చింది. ఈ రోజు ఈ గుడి విశిష్టతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఈ రోజు ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ దేవాలయాన్ని దర్శించడానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ రోజు కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు రాంబాబు. మేడం మీ పేరు? సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? విజయవాడ నుంచి వచ్చామండి. విజయవాడ నుంచి వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రమే. సార్ ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా మీరు ఇక్కడికి? ముందు వచ్చామండి, కాకపోతే మెట్ల మార్గంలో వచ్చాం. ఇప్పుడు ఈ రోడ్డు వేసిన తర్వాత చాలా బాగుంది. ఓకే. మేము ఫ్యామిలీతో కూడా వచ్చి చూసుకోవడం చాలా ఫ్రీగా ఉంది. ఓకే ఓకే. స్వామివారి గురించి మీరు 2 మాటలు చెప్పండి సార్. ఓకే మేడం. అంటే చాలా ఓల్డ్ టెంపుల్. ఓకే. ప్లస్ చాలా మహిమగలదని విన్నాం. మేము లాస్ట్ టైం అనుకున్నాం, అది జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు చూడడానికి అంటే స్వామివారు మీ కోరికలను నెరవేర్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, స్వామివారు ఇక్కడికి వచ్చి దర్శించుకునే భక్తుల కోరికల్ని నెరవేరుస్తున్నారు. సో మనం కూడా పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ప్రాంతం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కొండలు, దట్టమైన అటవీలో కూడా ఈ ప్రాంతం కనువిందు చేస్తూ ఉంటుంది. ప్రతినిత్యం ఇక్కడికి వచ్చే భక్తులకు స్వామివారిని దర్శించుకునే తరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కొండపైన వెయిట్ చేసి ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ స్థానికుల్ని అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సన్యాసి నాయుడు గారు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. ఆయన అడిగి ఈ గుడి విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ గుడి విశిష్టత గురించి మీ మాటల్లో తెలపండి. ఈ గుడి పాండవుల కాలంలో పాండవులు పడుతున్న కష్టాలు చూసి శ్రీకృష్ణుడి వారు కుంతి గారికి ఒక ఉపదేశం చేసి ఉన్నారు. ఆ ఉపదేశం ఏమంటే, ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి మీరు ఈ విధంగా కొన్ని చోట్ల పుణ్యక్షేత్రాలుగా ఏర్పాటు చేసి ఆ ప్రతిష్ఠించి చేసినట్లయితే అలా మీ తాలూకా అరణ్యవాసం నుంచి అజ్ఞాతవాసంలోకి వచ్చారు కాబట్టి మిగిలిన కష్టాలు కూడా ఉంటే ఇదే మీరు అంత సుభిక్షంగా ఉంటారని శ్రీకృష్ణుడు వారు చెప్పగా కుంతి గారు కుంతి మాధవ స్వామి అనే దేవుడిని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ ఆలయ ప్రతిష్టకు ఇన్నాళ్ళకు గొప్పతనాన్ని కలిగించారు అంటే ఇప్పుడున్న స్థానిక గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు, అంతకుముందు ఆయన మినిస్టర్గా ఉండేవారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం సరిగా సజావుగా సాగలేదు. కానీ ఈ కార్యక్రమం సాగటానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇంత త్వరగా పూర్తవుతుందని మేము అనుకోలేదు. ఇంకా చెప్పాలంటే పాండవులు భీమునిపట్నంలో వాళ్ళు అజ్ఞాతవాసం చేశారు. ఇక్కడ ఈ నెలకొల్పిన ప్రాంగణంలోనే వెనక వైపు అంటే పడమర వైపు ఒక గుమ్మంలా ఉంటుంది. అంటే ఈ గృహలో పాండవులు నివసించేవారు. ఇక్కడి నుంచే మళ్ళీ భీమునిపట్నం వెళ్ళారు. భీమునిపట్నంలో కూడా అక్కడ బకాసురుడు అనే రాక్షసుడి తాలూకా బాధలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కుంతి తన కొడుకు భీముడిని పంపించి వాళ్ళ కష్టాలన్నీ నెరవేర్చి వాళ్ళ తాలూకా బాధలు కూడా బకాసురుడు అనే రాక్షసుడిని వధించడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఆలయానికి అత్యంత ప్రత్యేకత ఉంది. అంతేకాదండి, ఈ చుట్టుపక్కల ఈ ఆలయం చివరి నుంచి చూస్తే ప్రాంగణం అంతా చుట్టూ చూస్తే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. అలాగే 1200 పైబడి మెట్లు మార్గంలో వస్తే ప్రజలు భక్తులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు రోడ్డు మార్గం వేయడం వలన ఎంతో సౌకర్యంగా కొండపైకి కార్లు కానీ బళ్ళు కానీ వాటన్నిటి మీద రాగలుగుతున్నారు. ఇక ముందు ఈ దేవుడికి ఎంతో వైభవంగా ఇక ముందు కార్యక్రమాలు జరుగుతాయని నేను కూడా ఆశిస్తూ ఈ
ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న సుమన్ టీవీ వారికి, అలాగే మరి గంటా గారికి మరొకసారి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఈ అనంత పద్మనాభ స్వామి గుడి ఇంకా వైభవంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ గుడి విశిష్టత గురించి చెప్పినందుకు. మన ఇక్కడ చూడవచ్చు గుడిని ఇంకా రెనోవేషన్ చేస్తున్నారు. ఇంకొంత కాలంలోనే ఈ రెనోవేషన్ పూర్తయి స్వామివారు మరిన్న విశిష్టమైన పూజలని అందుకుంటారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. చూశారు కదా, ఎంతో పురాతనమైన పాండవుల కాలం నాటి ఈ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి మీరు కూడా వచ్చి స్వామి కృపకి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను.